శివుడి అంశ శక్తి స్వరూపం కలిస్తేనే కుమారస్వామి. ఆయన లేకపోతే ధర్మం గెలిచేదే కాదు. ఆ చరిత్రలోని గూఢార్థాలు తెలియాలంటే ఈ 30 నిమిషాల వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే ఓం శరవణ భవాయ నమః అని కమెంట్ చేయండి. తారకాసురుని అహంకారం పరాకాష్ఠకు చేరి ముల్లోకాలు అంధకారంలో మునిగిపోయిన వేళ ఆ దేవతల ఆర్తనాదాల నుండి ఉద్భవించిన మహాశక్తే షణ్ముఖుడు. తారకాసురుడి వరకథ, సతీదేవి మహత్యం, శివ వైరాగ్యం, పార్వతీ తపస్సు, కామదేవుని భస్మీకరణం, శరవణ తటాక మహిమ, కార్తికేయుని జననం, దేవసేనాధిపత్యం, తారకాసురుని వధ ఇవన్నీ కలిపిన అద్భుత పౌరాణిక గాథే షణ్ముఖోత్పత్తి కథ. ఈ షణ్ముఖోత్పత్తి కథను చదివినా విన్నా మీ పిల్లలు ఆపదల నుండి రక్షించబడతారు. ఏ కారణం చేతనైనా గర్భం నిలవక బాధపడేవారు ఖచ్చితంగా రామాయణంలోని ఈ అంతర్గతమైన గాథను విని తీరాలి. ఈ విషయాన్ని స్వయంగా వాల్మీకి మహర్షి తన రామాయణంలో విశేషమైనటువంటి పుణ్య స్కందోత్పత్తి విన్నంత మాత్రాన కలుగుతుంది అని స్పష్టంగా సెలవిచ్చారు. బ్రహ్మదేవుని మానసపుత్రుల్లో ఒకరైన సనత్కుమారుడు పుట్టుకతోనే మహాజ్ఞాని మరియు పరిపూర్ణ వైరాగ్యమూర్తి. లోకంలోని సుఖదుఖాల పట్ల ఆయనకు ఏమాత్రం ఆసక్తి లేదు. ఎప్పుడూ లోతైన తపస్సులోనే మునిగి తేలేవాడు. అలాంటి జ్ఞానమూర్తికి ఒకరోజు ఒక విచిత్రమైన స్వప్నం కనిపించింది. ఆ కలలో ఆయన రాక్షస సైన్యాలపై యుద్ధం చేస్తున్నట్లు, ఆయుధాలతో అసురులను సంహరిస్తున్నట్లు అనిపించింది. ఈ కళ ఆయన మనసులో గొప్ప అనుమానాన్ని రేకెత్తించింది. నేను పరిపూర్ణ వైరాగ్యమూర్తిని అయినప్పుడు నా అంతరంగంలో యుద్ధం చేయాలనే కోరిక లేదా వాసన ఎలా దాగి ఉంటుంది? ఇది ఎలా సాధ్యం అని తీవ్రంగా ఆలోచించి ఈ సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి తన తండ్రి అయిన బ్రహ్మదేవుని వద్దకు చేరుకొని విషయాన్ని వివరించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు సనత్కుమారుడితో, నాయన, పూర్వజన్మలో నీవు వేదాధ్యయనం చేస్తున్నప్పుడు దేవాసుర యుద్ధాల గాథలు విన్నావు. ఆ సమయంలో ఈ రాక్షసులను పట్టుకొని సంహరించాలి అని నీ మనసు బలంగా కోరింది. ఆ రాక్షస సంహార వాంఛ నీలో ఒక వాసనగా మిగిలిపోయింది. ఇప్పుడు ఆ వాసనే స్వప్నంగా ప్రత్యక్షమైంది. ఈ కోరిక నుండి విముక్తి పొందాలంటే నీవు దేవసేనాధిపతిగా అవతరించాలి. ఆ రాక్షసులను నిజంగా సంహరించే పనిని నీవే పూర్తి చేయాలి. అప్పుడే ఈ వాసన పూర్తిగా తొలగిపోతుంది అని బ్రహ్మ వివరించాడు. ఈ విధంగా బ్రహ్మదేవుని సూచన మేరకు కుమారస్వామి జననానికి పునాది పడింది. ఇదిలా ఉండగా పూర్వం వజ్రాంగుడు అనే మహాబలవంతుడైన రాక్షసుడికి పుట్టిన కుమారుడే తారకాసురుడు. పుట్టుకతోనే అతనికి అపారమైన బల పరాక్రమాలు, వాటికి తోడు అహంకారం కలిగినవాడు. ఈ సృష్టిలో నన్ను ఎదుర్కోగల శక్తి ఎవ్వరికీ ఉండకూడదు, నేను శాశ్వతంగా అజేయుడనై ఉండాలి అనే అనువిచ్చిన సంకల్పంతో తారకాసురుడు అత్యంత ఘోరమైన తపస్సు ప్రారంభించాడు. వృక్షాల కింద మండుటెండలో వడగండ్లు కురిసినప్పుడు కూడా కదలకుండా నిలబడి తప్పించాడు. నీళ్లు తాగకుండా చివరికి శ్వాసను కూడా నియంత్రించే స్థాయికి వెళ్ళాడు. అతని తపస్సు తీవ్రతకు ముల్లోకాలు కంపించాయి. చివరికి తపస్సు ఫలించి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, నీ తపస్సుకు సంతోషించాను, వరం కోరుకో అన్నాడు. వెంటనే తారకాసురుడు, నాకు చావు రాకూడదు, అమరుడిగా ఉండే వరం కావాలి అని కోరాడు. దానికి బ్రహ్మదేవుడు, పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పనిసరి, ఇది సృష్టి నియమం, నేనైనా దాన్ని మార్చలేను, మరేదైనా కోరుకో అని సూచించాడు. కొద్దిసేపు ఆలోచించిన తారకాసురుడు తన తెలివిని ప్రదర్శిస్తూ ఇలా కోరాడు, అయితే నాకు మరణం కేవలం శివుడి సంతానం, అందులోనూ 7 ఏళ్ల బాలుడి చేతిలో తప్ప మరెవరి చేతిలోనూ నాకు చావు ఉండకూడదు అని వరం కోరుకున్నాడు. బ్రహ్మదేవుడు తదాస్తు అని వరం ఇచ్చి అంతర్ధానమైపోయాడు. తారకాసురుడు ఈ వరం ఎందుకు కోరాడో దాని వెనక ఒక లోతైన కథ ఉంది. ఆ కథ శివుడి మొదటి భార్య సతీదేవి మహత్యంలో దాగింది. దక్ష ప్రజాపతికి సతీదేవి అనే కుమార్తె ఉండేది. ఆమె చిన్ననాటి నుంచే మనసంతా పరమశివునిలో నిమగ్నమై ఉండేది. ఆమెకు రాజభవనపు ఐక్యాలు, సుఖభోగాలు అంత ముఖ్యం కావు. తన జీవిత భాగస్వామిగా శివుణ్ణే కోరుకుంది. కానీ దక్ష ప్రజాపతికి సతీదేవిని శివుడికిచ్చి వివాహం జరిపించడం ఇష్టం లేదు. అతని దృష్టిలో శివుడు ఒక శ్మశాన వాసి. అతను విభూది రాసుకునేవాడు, భూత పిశాచాలతో తిరిగేవాడు, తన రాజవంశానికి అల్లుడుగా తగినవాడు కాదని భావించాడు. అయినా సతీదేవి పట్టుదల ముందు దక్షుడు ఓటమి అంగీకరించాల్సి వచ్చింది. అప్పుడు బ్రహ్మదేవుడు మధ్యవర్తిగా నిలిచి శివుడు మరియు సతీదేవి వివాహం జరిపించాడు. వివాహం అయిన తర్వాత సతీదేవి శివునితో కలిసి కైలాస పర్వతంపై ఆనందభరితమైన జీవితాన్ని గడుపుతుంది. కొంతకాలానికి దక్ష ప్రజాపతి ఒక మహాయజ్ఞం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. ఆ యజ్ఞానికి దేవతలు, ఋషులు, గంధర్వులు, యక్షులు
అందరికీ ఆహ్వానం పంపించాడు. కానీ తన అల్లుడైన పరమశివుడి పట్ల గుండె నిండా ఉన్న ద్వేషంతో శివుడికి మరియు సతీదేవికి మాత్రం ఆహ్వానం పంపలేదు. ఈ విషయం సతీదేవి చెవిలో పడగానే తండ్రి చేస్తున్న యజ్ఞానికి పిలవకపోయినా నేను వెళ్ళాలి అనే కోరిక గడ్డ కట్టినట్టు నిలిచిపోయింది. ఆమె పరమశివుని వద్దకు వెళ్లి నా పుట్టింట్లో యజ్ఞం జరుగుతుంది, నాకు వెళ్లి చూసి రావాలని ఉంది అని అభ్యర్థించింది. శివుడు ఎంతో ప్రేమగా పిలవని ఇంటికి అల్లుడు లేదా కూతురు వెళ్లడం సముచితం కాదు, అక్కడ నిన్ను అవమానించే పరిస్థితి రావచ్చు, నీకు బాధ కలుగుతుంది అని వివరించాడు. కానీ తండ్రి పట్ల ఉన్న మమతతో సతీదేవి పట్టుబట్టింది. చివరికి సతీదేవి మాట కాదనలేక శివుడు సమ్మతించి ఆమె రక్షణార్థం తన ప్రమదగణాలను వెంట పంపాడు. ఆనందంగా యజ్ఞస్థలికి చేరుకున్న సతీదేవికి అక్కడ ఊహించిన దానికి పూర్తి విరుద్ధంగా జరిగింది. బంధువుల ప్రేమ కోసం తప్పించిన ఆమెకు ఎవ్వరూ వాత్సల్యంతో పలకరించలేదు. ఎవ్వరి ముఖాల్లో చూసినా అవహేళన, అలక్ష్యం మాత్రమే కనిపించాయి. యజ్ఞస్థలిలో సతీదేవిని చూసిన దక్షుడు దురహంకారంతో మండిపడ్డాడు. అందరి ముందు శివుడిని ఘోరమైన పదజాలంతో దూషించాడు. ఆ శ్మశాన వాసి భూతగణాల అధిపతి విభూతి రాసుకునేవాడు, రాజకుటుంబానికి తగని వ్యక్తి అని కోపాన్ని వెళ్ళగక్కాడు. తన పుట్టినింట్లోనే భర్తపై జరిగిన ఈ అవమానం, అపహాస్యం అన్నీ కలిపి సతీదేవి హృదయాన్ని చీల్చేశాయి. భర్తను అవమానించిన ఈ యజ్ఞంలో తాను ఉండడం పాపమని భావించి సాక్షాత్తు ఆ యజ్ఞాగ్నిలోనే తన శరీరాన్ని అర్పించి అక్కడే ప్రాణత్యాగం చేసింది. ఆ విషయం తెలుసుకున్న పరమశివుడు కోపోద్రిక్తుడయ్యాడు. అతనిలోని రుద్రాంశాన్ని ఉక్కిరి బిక్కిరి చేశాయి. తన జట నుండి వీరభద్రుడు, భద్రకాళి వంటి ఘోర రూపాలను సృష్టించి దక్ష యజ్ఞస్థలికి పంపాడు. వీరభద్రుడు విలయతాండవం చేస్తూ యజ్ఞం చేస్తున్న అన్ని దేవతలను, యజ్ఞవేదికను ఛిద్రం చేశాడు. దక్ష ప్రజాపతి శిరస్సును నరికి పాడేశాడు. యజ్ఞం అంతరించి దేవలోకాలన్నీ భయంతో వణికిపోయాయి. దేవతలందరూ పరమేశ్వరుణ్ణి స్తుతించి శాంతపరిచారు. వారి ప్రార్థనను ఆలకించిన శివుడు దక్షుడి శిరస్సుకు బదులుగా మేకతలను అతికించి అతనికి మళ్లీ ప్రాణం పోశాడు. దక్షుడు కూడా తన అహంకారానికి పశ్చాత్తాపడి శివుని క్షమాభిక్ష కోరాడు. శివుడు దక్షుడిని క్షమించి సతీదేవి మృతదేహాన్ని భుజంపై వేసుకుని రుద్రతాండవం ఆరంభించాడు. ఆ తాండవం భయంకర రూపం దాల్చింది. శివుడి ఆవేశంతో 3 లోకాలు కంపించిపోయాయి. ప్రళయం సమీపిస్తున్నట్లు భయం వ్యాపించింది. ఆ సంక్షోభ సమయంలో విష్ణుమూర్తి సమస్త లోకాల రక్షణ కోసం తన సుదర్శన చక్రంతో సతీదేవి మృతదేహాన్ని ఖండించాడు. ఆ ఖండిత అవయవాలు భూమి మీద వివిధ ప్రదేశాల్లో పడిపోయాయి. ఆ ప్రదేశాలే శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందాయి. అందులో ఆదిశంకరాచార్యులు గుర్తించిన 18 శక్తిపీఠాల మీద ఒక వీడియో మన ఛానల్లో ఉంది. తెలుసుకోవాలనుకుంటే ఐ బటన్ ను క్లిక్ చేయండి. అయితే సతీదేవి ఇక లేరనే నిజం శివుణ్ణి అంతరంగాన్ని విచారంతో నింపేసింది. ఈ ప్రపంచంతో బంధాన్ని తెంచుకొని ఎవరితోనూ సంబంధం లేకుండా హిమాలయాలలో ఎన్నో వేల సంవత్సరాల పాటు గాఢ ధ్యానంలో మునిగిపోయాడు. అలాంటి స్థితిలో శివుడికి పుత్రులు పుట్టడం అసంభవం అని తారకాసురుడు భావించాడు. అందుకే బ్రహ్మవరం పొందిన తారకాసురుడు ఇప్పుడు నన్ను ఆపే అంత బలం ఎవ్వరికీ లేదు అని విజృంభించడం మొదలుపెట్టాడు. అసుర జన్మ వల్ల కలిగిన దుష్ప్రవృత్తి, అతని సహజ బలం, వరబలం ఇవన్నీ కలిసిపోవడంతో అతను తనను ఎవ్వరూ జయించలేరన్న అహంకారంతో దిక్కులు తెలియకుండా అల్లర్లు చేయసాగాడు. అతనికి శూరపద్ముడు, సింహముఖుడు అని అసుర సోదరులు కూడా జత కావడంతో దేవతల లోకాలు దాడులకు గురయ్యాయి. ఈ పరిస్థితిని తట్టుకోలేక అందరు దేవతలు కలిసి బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లారు. ఈ తారకాసురుడు మీ వరంతో విజృంభిస్తున్నాడు, అతన్ని ఆపే మార్గం ఏమిటి అని అడిగారు. అప్పుడు బ్రహ్మదేవుడు విధాతరాతరైన నేను అతనికి ఇచ్చిన వరం వల్లే ఇప్పుడు మీరు ఇబ్బంది పడుతున్నారు. కానీ అదే వరంలో అతని నాశన మార్గం కూడా దాగి ఉంది. తారకాసురుణ్ణి శివుడికి పుట్టబోయే కుమారుడే, అందులోనూ 7 ఏళ్ల బాలుడు మాత్రమే సంహరించగలడు. కాబట్టి మొదట మనం శివుణ్ణే వైరాగ్యం నుంచి సంసార జీవితం వైపు మళ్లించడం. అందుకోసం సతీదేవి మళ్లీ అవతరించాలి అని మార్గం చూపాడు. దేవతలందరూ ఆది ప్రకృతి అయిన ఆదిశక్తిని మళ్లీ జన్మించమని ప్రార్థించారు. వారి ప్రార్థన ఫలించి ఆదిశక్తి పర్వతరాజు ఇంట పుత్రికగా జన్మించింది. పర్వతరాజు పుత్రిక కాబట్టి ఆమెకు పార్వతి అనే నామకరణం జరిగింది. బాల్యంలో నుంచే పార్వతీదేవి ఎంతో ఉల్లాసంగా, తెలివిగా, అందంగా పెరిగింది. కానీ ఆమె హృదయం మాత్రం పరమశివుని పైనే నిలిచింది. స్నేహితులతో ఆటపాటలు, రాజప్రాసాదంలో వినోదం అన్నింటికంటే ఆమెకు శివ పద్ధతిలో తపస్సు, జపం, ధ్యానం, పూజే ప్రీతికరంగా ఉండేవి.
ఒకరోజు తన తల్లిదండ్రులకు నేను ఎందుకు పుట్టానో నాకు తెలుసు, నాకు పతిగా పరమశివుడే కావాలి, ఆయనను పొందేందుకు తపస్సు చేయాలి అని స్పష్టంగా చెప్పి రాజభవనంలోని భోగ సౌఖ్యాలను త్యజించి పరమశివుణ్ణి పొందేందుకు హిమాలయ అరణ్య ప్రాంతాలకు వెళ్లి ఘోర తపస్సు ప్రారంభించింది. అక్కడ తన తపస్సును కఠినతరం చేసింది. మొదట పండ్లతో, తర్వాత ఆకులతో, చివరికి కేవలం గాలి ఆధారంగా జీవిస్తూ 3000 సంవత్సరాల పాటు తపస్సు చేసింది. అయినా శివుడు మాత్రం ధ్యానస్థుడిగానే ఉన్నాడు. పార్వతీదేవి ప్రేమ, భక్తి ఆయనను కదిలించలేకపోయింది. ఇప్పుడేమి చెయ్యాలి అని ఆలోచించిన ఇంద్రుడు మన్మధుణ్ణి పిలిచి, నీ ప్రేమ బాణాలు అంతరిక్షాన్ని కూడా కంపింపజేస్తాయి. నువ్వు ఏ విధంగానైనా శివుని ధ్యానాన్ని భంగం చేసి శివునిలో పార్వతీదేవిపై సంసార సూచకమైన ప్రేమ కోరికలను రేకెత్తించాలి అని ఆజ్ఞాపించాడు. ఆ పొగడ్తలకు పొంగిపోయిన మన్మధుడు అహంకారంతో వసంతుణ్ణి తన సహచరునిగా చేసుకుని పుష్పవిల్లు చేతబట్టి పుష్పబాణాలను సిద్ధం చేసుకుని శివుడు తపస్సు చేస్తున్న ప్రదేశానికి బయలుదేరాడు. వసంతుడి మాయాజాలంతో ఆ ప్రాంతమంతా కళాత్మకంగా మారిపోయింది. సరైన సమయాన్ని చూసి మన్మధుడు శివునిపై సమ్మోహన బాణాన్ని సంధించాడు. జరిగిందంతా శివునికి స్పష్టంగా అర్థమైంది. క్షణమాత్రం ఆలస్యం చెయ్యకుండా శివుడు తన 3వ కన్నును తెరిచాడు. ఆ అగ్నిశిఖలతో మన్మధుడు క్షణంలోనే బూడిదగా మారిపోయాడు. మన్మధుడు భస్మమయ్యాక అతని భార్య రతీదేవి శివుడి వద్ద తీవ్రంగా విలపించింది. శివుడు దయతో రతీదేవిని బాధపడవద్దు, నీ భర్త భవిష్యత్తులో ఆదిశక్తి కృపతో మళ్లీ జన్మిస్తాడు, అప్పటి వరకు అతని సాక్షాత్కారం నీకు మాత్రమే లభిస్తుంది అని వరమిచ్చాడు. ఆ మన్మధుడి భస్మం నుండి బండాసురుడు అనే రాక్షసుడు జన్మించి ముల్లోకాలను ఎలా పీడించాడో, అతన్ని సంహరించడానికి లలితాదేవి ఎలా ఉద్భవించింది, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలతో ఒక వ్లాగ్ మన ఛానల్లో ఉంది. తెలుసుకోవాలనుకుంటే ఐ బటన్ ని క్లిక్ చేయండి. ఇంతలో దేవతలందరూ కలిసి శివుణ్ణి ప్రార్థిస్తూ, తారకాసురుని భీకరతను తట్టుకోలేకున్నాము, మీకు జన్మించిన కుమారుడు మాత్రమే అతన్ని సంహరించగలడు, కాబట్టి మాకు ఒక కుమారుడిని ప్రసాదించాలి అని వేడుకున్నారు. వారి కోరిక లోకశ్రేయస్సుకే కావడంతో శివుడు సమ్మతించాడు. తన దివ్య దృష్టితో పార్వతీ రూపంలో పుట్టిన సతీదేవి యొక్క నిష్కలమైన భక్తిని గ్రహించి ఆమె అచంచలమైన తపస్సును పరీక్షించిన పరమశివుడు చివరకు ఆమెని వివాహం చేసుకోవడానికి అంగీకరించాడు. శివుని అనుగ్రహం పొందిన తర్వాత పార్వతీదేవి తన తల్లిదండ్రులైన హిమవంతుడు, మేనకాదేవి వద్దకు వెళ్లి శివుడు వివాహానికి అంగీకరించిన విషయాన్ని తెలిపింది. ఆ వార్తతో ఆనందించిన వారు శివపార్వతుల వివాహాన్ని కుదుర్చారు. అనంతరం హిమవంతుడు రాజులు, ఋషులు, దేవతలు, గంధర్వులు, యక్షులు అందరికీ ఆ దివ్య వివాహానికి ఆహ్వానాలు పంపించారు. శివపార్వతుల పెళ్లికి ముందు ఒక మరుపురాని దృశ్యం చోటు చేసుకుంది. పరమశివుడు తన సహజ సిద్ధమైన దిగంబర రూపంలో జటాజూటం, ఒళ్లంతా విభూది రేఖలు, పులి చర్మం ధరించి మెడలో సర్పాలతో నంది వాహనంగా కదిలి వచ్చాడు. అంతేకాకుండా ఆయన వెంట భూత ప్రేత పిశాచ గణాల కోలాహలం. శివుని భీకర రూపం మొదటిసారి చూసిన పార్వతీ తల్లి, చెలికత్తెలు మరియు రాజకుమార్తెలు ఒక్కసారిగా నివ్వెరపోయారు. భయంకరమైన రూపాలతో ఉన్న శివ పరివారాన్ని చూసి పార్వతీని పెళ్లి చేసుకోబోయే వరుడు ఈయనేనా, అసలు వస్తున్నది పెళ్లి బృందమా లేక భూతాల సైన్యమా అని అసహ్యంతో మరియు భయంతో వెనక్కి తగ్గారు. ఇది గమనించిన పార్వతీదేవి తన ప్రాణనాథుడిని ఇలా వేడుకుంది, స్వామి, మీ తత్వం నాకు తెలుసు, కానీ నా తల్లి మనసు శాంతించడానికి, లోకానికి మీ అందాన్ని చూడటానికి దయచేసి ఒక సౌమ్యమైన రూపాన్ని ధరించండి. పార్వతీదేవి కోరిక మేరకు ఆ శ్మశానవాసి ఒక్క క్షణంలో సుందరేశ్వరుడిగా మారిపోయాడు. కోటి సూర్యుల ప్రకాశం, మన్మధుడిని మించిన లావణ్యం, పట్టు వస్త్రాలు, దివ్యాభరణాలతో వెలిగిపోతున్న ఆ రూపాన్ని చూసి హిమవత్ పర్వతమే ఆశ్చర్యపోయింది. ఇంతటి సుందరమూర్తిని మేమెప్పుడూ చూడలేదు అని అందరూ ముగ్ధులయ్యారు. అందుకే పరమేశ్వరుడికి సుందరమూర్తి అనే నామం సార్థకమైంది. అనంతరం బ్రహ్మ విష్ణువుల పర్యవేక్షణలో దేవతలు, మహర్షులు మరియు శివగణాల జయజయధ్వానాల మధ్య శివపార్వతుల వివాహం విశ్వాంతరాలం మురిసిపోయేలా అత్యంత ఘనంగా జరిగింది. శివపార్వతుల వివాహానంతరం లోక కళ్యాణం కోసం అనేక లీలలు చోటు చేసుకున్నాయి. అందులో అత్యంత కీలకమైనది భస్మాసుర వధ. శివుణ్ణి మెప్పించి ఎవరి తలపై చెయ్యి పెడితే వారు భస్మమైపోవాలి అనే వరాన్ని పొందిన భస్మాసురుడు గర్వంతో సాక్షాత్తు ఆ పరమేశ్వరుడినే భస్మం చేయాలని ప్రయత్నించాడు. శివలీలలో భాగంగా పరమేశ్వరుడు ఆ అసురుడికి చిక్కకుండా పరిగెడుతుంటే పార్వతీదేవి శివలీలను గ్రహించి
ఆమె తన దేహాన్నే జలస్వరూపంగా మార్చి ఒక మహాసరోవరంగా వెలిసింది. మరోవైపు విష్ణుమూర్తి మోహిని అవతారంలో వచ్చి తన మాయా నృత్యంతో భస్మాసురుడు తన తలపై తానే చేయి పెట్టుకునేలా చేసి అతడిని భస్మం చేశాడు. భస్మాసుర సంహారం ముగిశాక పార్వతీదేవి మళ్లీ తన దివ్య స్వరూపాన్ని ధరించింది. కానీ ఆమెలోని ఒక శక్తివంతమైన అంశ ఆ సరోవరంలోనే నిలిచిపోయింది. కాలక్రమేణా ఆ దివ్య సరోవరమే శరవణ తటాకంగా ప్రసిద్ధి చెందింది. ఇలా జరిగిన కొద్ది కాలానికే పార్వతీ పరమేశ్వరులు భూమండలంలో విహారం చేస్తూ ఒక పర్వతంపై దిగారు. ఆ పర్వతంపై సంచరిస్తుండగా బ్రహ్మ మానసపుత్రుడైన సనత్కుమారుడు తపస్సులో కూర్చొని కనిపించాడు. ఆ బ్రహ్మ తేజస్సును చూసి శివపార్వతులు ముచ్చట పడ్డారు. లోకేశ్వరులైన పార్వతీ పరమేశ్వరులు సాక్షాత్తు తన ముందు నిలబడి ఉన్నా సనత్కుమారుడు తన ఆత్మజ్ఞాన స్థితి నుండి బయటకు రాలేదు. అది చూసి శివుడు చిరునవ్వుతో, ఓ మహాజ్ఞాని, నీ ముందు మేము నిలబడి ఉన్నాం, కనీసం మాతో మాట్లాడవా అని అడిగాడు. దానికి సనత్కుమారుడు ఎంతో నిశ్చలంగా, దేవా, నాకు లోకమంతా నీ రూపమే కనిపిస్తుంది. అలాంటప్పుడు కొత్తగా పలకరించడానికి నాకేమీ కొత్తగా కనిపించడం లేదు అని బదులిచ్చాడు. శివుడు ఆయనను మరికొంత పరీక్షించదలిచి మర్యాదగా లేచి నిలబడి మాట్లాడకపోతే నిన్ను శపిస్తాను అని హెచ్చరించాడు. కాని సనత్కుమారుడు ఏమాత్రం చెలించకుండా, శాపం దేహానికే కాని ఆత్మకు కాదు. నీవు ఆత్మవో, నేను ఆత్మనే. ఆత్మకు ఆత్మ శాపమివ్వడం ఏమిటి స్వామి అని జ్ఞానయుక్తంగా సమాధానమిచ్చాడు. ఆయనలోని నిష్కలమైన జ్ఞానానికి ముగ్ధుడైన పరమశివుడు, నీపై నాకు మమకారం పెరిగింది, ఏదైనా వరం కోరుకో అన్నాడు. కాని సనత్కుమారుడు నవ్వుతూ, స్వామి, నాకు వరాలతో పనిలేదు, కావాలంటే నేనే నీకో వరం ఇస్తాను, నువ్వే కోరుకో అని సాక్షాత్తు ఆ బోలాశంకరుడికే ఆఫర్ ఇచ్చాడు. అప్పుడు శివుడు, నీవు నాకు పుత్రుడిగా జన్మించాలి అని కోరాడు. దానికి సనత్కుమారుడు అంగీకరించాడు. కాని ఒక షరతు పెట్టాడు. నీకు పుత్రుడిగా వస్తాను, కాని మళ్ళీ తల్లి గర్భంలో ఉండి యోని సంభవుడిగా పుట్టడం నాకు ఇష్టం లేదు అని స్పష్టం చేశాడు. ఆ అసాధారణ షరతుతో కుమారస్వామి జననానికి ఒక విలక్షణమైన పునాది పడింది. సనత్కుమారుడి మాటలు విన్న పార్వతీదేవి మనసు కష్టపడింది. నాయన, శివుడికి పుత్రుడిగా వస్తానని మాట ఇచ్చావు, కాని నా గర్భం నుండి జన్మించనని చెబుతున్నావు. నన్ను తల్లిగా పొందడానికి నీకు ఇష్టం లేదా? నా గర్భం నుంచి జన్మించకుండా నీవు మా బిడ్డవు ఎలా అవుతావు అని అమాయకత్వంతో, కొంత చిరాకుతో అడిగింది పార్వతీదేవి. పార్వతీదేవి బాధను చూసిన సనత్కుమారుడు, అమ్మా, నీ మాతృత్వాన్ని నేను కాదనడం లేదు, కాని యోని సంభవుడిగా వచ్చే ఉద్దేశం నాకు లేదు. నా షరతుకు భంగం కలగకుండా నీ కోరిక తీరే మార్గం ఏదైనా ఉంటే చెప్పు అని ప్రార్థించాడు. అప్పుడు పార్వతీదేవి తన గతలీలలను గుర్తు చేసుకుంటూ ఒక దివ్యమైన ఉపాయాన్ని ప్రస్తావించింది. గతంలో భస్మాసురుడు శివుడిని వెంటపడుతున్నప్పుడు నేను నా దేహాన్ని జలస్వరూపంగా మార్చి ఒక మహా సరోవరంగా ఏర్పడ్డాను. నా అంశతో నిండిన ఆ సరోవరం నా గర్భంతో సమానం. కాబట్టి నువ్వు ఆ సరోవరం నుండి జన్మిస్తే నా గర్భం నుండి జన్మించినట్లే అవుతుంది అని వివరించింది. అంతటి జ్ఞాని అయిన సనత్కుమారుడు అమ్మవారి మాతృప్రేమకు ముగ్ధుడై, తప్పకుండా అమ్మ, నీ అంశ ఉన్న ఆ సరోవరం ద్వారానే నేను శివపుత్రుడిగా అవతరిస్తాను అని అంగీకరించాడు. ఈ విధంగా బ్రహ్మ మానసపుత్రుడైన సనత్కుమారుడే శరవణ తటాకం ద్వారా సుబ్రహ్మణ్యుడిగా, శివపార్వతీ కుమారుడుగా అవతరించినట్టు పురాణాలు చెబుతున్నాయి. తారకాసురుడి పీడ విరగడై లోకాన్ని రక్షించే కుమార సంభవం కోసం శివపార్వతులు లోకరీతిని అనుసరిస్తూ దివ్య సంయోగంలో నిమగ్నమయ్యారు. వారి ఈ ఏకాంత క్రీడ 100 దివ్య సంవత్సరాల పాటు నిరంతరాయంగా సాగింది. జ్ఞాని అయిన సనత్కుమారుడు తాను యోని సంభవుడిగా జన్మించనని గతంలో పెట్టిన షరతును నెరవేర్చాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకే శివ తేజస్సును అసాధారణ మార్గంలో బహిర్గతం చేయాలని పరమశివుడు సంకల్పించి దేవతలపై తన మాయను ప్రయోగించాడు. శివపుత్రుడు జన్మిస్తాడని ఆనందంలో ఉన్న దేవతలు ఆ మాయా ప్రభావంతో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఆది దంపతుల అపరిమిత తేజస్సుల కలయిక వల్ల పుట్టే బిడ్డ మరెంత శక్తిమంతుడవుతాడో, ఆ ప్రచండ శక్తిని ఈ సృష్టి భరించగలదా? ఒకవేళ ఆ శక్తి మనపైనే విరుచుకుపడితే పరిస్థితి ఏమిటి అని భయాందోళనలు చెందారు. శివుడు అంతఃపురంలో పార్వతీతో కలిసి సరస క్రీడలో ఉండగా కైలాస ముక్కుపుటు దగ్గర దేవతలంతా మోకరిల్లి మహాదేవుణ్ణి స్తుతించారు. అప్పుడు శివుడు ఆ సరస క్రీడను ఆపి బయటకు రాగా దేవతలందరూ, పరమేశ్వర, మీరు పార్వతీదేవితో కలిసి ఎప్పుడైనా సంతానం కలిగితే ఆ బిడ్డ అపారమైన తేజస్సుతో జన్మించి 3 లోకాలను కూడా తట్టుకోలేనంత శక్తివంతుడవుతాడు. అలాంటి బిడ్డను ఈ
భువనం తాళలేదు. అందువల్ల దయచేసి భవిష్యత్తులో పార్వతీదేవితో కలిసి సంతానం కలిగించకండి అని వేడుకున్నారు. ఆ మాటలు విని శివుడు దేవతల భయాన్ని అర్థం చేసుకున్నాడు. అతను వారిని ధైర్యంగా ఉండమని చెప్పి ఇలా వరం ఇచ్చాడు. మీ కోరిక ప్రకారం నేను ఇక ముందెన్నడూ పార్వతీతో సహజ రీతిలో సంతానం కలిగించను. నా తేజస్సు ఆమె ద్వారా ప్రత్యక్షంగా జన్మించదు. కానీ నేను పార్వతీతో కలిసి 100 దివ్య సంవత్సరాల పాటు దివ్య క్రీడ చేశాను. నా రేతస్థానం నుండి తేజస్సు ఇప్పటికే కదిలిపోయింది. అది ఇప్పుడు పడిపోబోతుంది. నా భార్యలోకి విడవద్దు అంటున్నారు. మరి ఆ తేజస్సును ఎక్కడ విడవాలి? దాన్ని ఎవరు భరించగలరు అని ప్రశ్నించాడు. కాస్త ఆలోచించిన దేవతలందరికీ భూమాత గుర్తుకు వచ్చింది. భూభారాన్ని భరించేది ఆమె. పర్వతాలు, సముద్రాలు, జీవరాశులు అన్నీ ఆమె మోస్తుంది. ఆమె తప్ప ఇంకెవరు భరించగలరు అని భూమిని చూపారు. నిజానికి భూమాత నా బ్రతికే నాకు భారమయ్యింది. అదనంగా శివ తేజస్సును ఎలా భరిస్తాను, నేను తీసుకోను అని చెప్పాల్సిన సమయం. కానీ ఆమె హృదయం భక్తితో నిండి ఉంది. శివ తేజస్సు నా లోపలికి రావడం ఒక మహాభాగ్యం అని భావించి సంతోషంగా అంగీకరించింది. అప్పుడు శివుడు తన తేజస్సును భూమిపై విడిచాడు. శివ తేజస్సు భూమిపై పడగానే ఆ ప్రచండమైన కాంతి అన్ని దిశలకు వ్యాపించి పర్వతాలను, వృక్షాలను, అగాధాలను ముంచెత్తింది. ఆ శివ తేజస్సులోని తీవ్రమైన వేడిని భరించలేక భూదేవి విలవిలలాడిపోయింది. నా శరీరం దహించుకుపోతుంది, నన్ను రక్షించండి అంటూ దేవతలకు మొరపెట్టుకుంది. అప్పుడు దేవతలు స్పందిస్తూ, ఓ భూమాత, అగ్నిపునీతమైన వాడు దేనినైనా తనలో ఐక్యం చేసుకోగలడు. నిన్ను దహిస్తున్న ఆ శివ తేజస్సును తిరిగి ఆ అగ్నిదేవుడికే సమర్పించు అని సూచించారు. వారి సలహా మేరకు భూదేవి తనలోని ఆ అపారమైన శివ తేజస్సును అగ్నిలోకి విడిచిపెట్టింది. సాక్షాత్తు అగ్నిదేవుడే ఉష్ణ స్వరూపుడైనప్పటికీ ఆ శివ తేజస్సు దాటికి అతను కూడా తట్టుకోలేకపోయాడు. దహన తాపంతో అగ్నిదేవుడు సైతం దేవతలను ఆశ్రయించి ఆ శివ తేజస్సును భరించడం నా వల్ల కావడం లేదు అని మొరపెట్టుకున్నాడు. అప్పుడు దేవతలు ఒక మార్గాన్ని ఆలోచించి శివుని జటాజూటంలో విహరించే చల్లని గంగాదేవిని స్మరించారు. పార్వతీదేవి అక్క అయిన గంగమ్మ మాత్రమే ఈ శివ తేజస్సును స్వీకరించి శాంతింపజేయగలదు. దీనివల్ల లోక కళ్యాణం జరుగుతుంది కాబట్టి పార్వతీదేవి కూడా మనల్ని క్షమిస్తుంది అని నిర్ణయించుకున్నారు. అలా అగ్నిదేవుడు గంగాదేవిని వేడుకోగా తారకాసురుని సంహారం కోసం లోక శ్రేయస్సుకై గంగాదేవి ఆ శివ తేజస్సును స్వీకరించడానికి అంగీకరించింది. అగ్నిదేవుడు వాయుదేవుని సహాయంతో ఆ ప్రచండమైన శివ తేజస్సుని స్త్రీ రూపంలో ఉన్న గంగలో విలీనం చేశాడు. చల్లని తల్లి అయిన గంగమ్మ కూడా ఆ శివ తేజస్సులోని అపారమైన ఉష్ణాన్ని తట్టుకోలేకపోయింది. ఆ వేడికి ఆమె ప్రవాహం అట్టుడికి పోవడంతో గంగాదేవి తన అలల ద్వారా ఆ శివ తేజస్సును హిమాలయ పర్వత పాదాల చెంత ఉన్న శరవణ తటాకంలోకి విడిచిపెట్టింది. ఇప్పుడు నేను చెప్పిందంతా రెప్పపాటు కాలంలో జరిగిపోయింది. లోపల వేచి ఉన్న పార్వతీదేవికి శివుడు రాకపోయేసరికి అనుమానం వచ్చి బయటకు వచ్చింది. దేవతలందరూ మౌనంగా తలలు వంచి ఉండడంతో తన దివ్య దృష్టితో జరిగిందంతా తెలుసుకున్న ఆమెకు తనకు ఇకపై సహజ రీతిలో సంతాన భాగ్యం కలగదని అర్థమైంది. మాతృత్వ వేదనతో ఆమె కళ్ళు కోపంతో నిండాయి. సృష్టి ధర్మాన్ని కాలరాస్తూ భార్యాభర్తలైన మమ్మల్ని విడదీసి తనకు సంతాన భాగ్యం లేకుండా చేసినందుకు ప్రతిఫలంగా ఇకపై మీ భార్యలైన దేవతా స్త్రీలకు కూడా సంతాన ప్రాప్తి కలగదు అని దేవతలందరినీ శపించింది. ఆ శాపం వల్లనే దేవతల సంఖ్య 33 కోట్ల వద్దే ఆగిపోయింది. అమృతం వల్ల వారికి మరణం లేకపోయినా పార్వతీదేవి శాపం కారణంగా కొత్తగా సంతానం కలగలేదు. అందుకే దేవతల సంఖ్య పెరగదు మరియు తగ్గదు. దేవతలను శపించిన తర్వాత భూదేవిని ఉద్దేశించి పార్వతీదేవి ఇలా శపించింది, ఇక నుండి నీవు ఒకే రూపంలో ఉండవు. భూమి అని పిలువబడే నీకు అనేక స్థితులు కలుగుతాయి. ఒక చోట చవుడు నేల, ఒక చోట నల్ల నేల, మరొక చోట ఎడారి, ఇంకొక చోట పంట పండే నేల. ఇలా రకరకాలుగా మారుతావు. అంతేకాదు నీకు ఒక్క భర్త ఉండడు. నా భర్త తేజస్సును స్వీకరించావు కాబట్టి నీకు లెక్కలేనంత మంది భర్తలు ఉంటారు. భూమిపై పరిపాలన కొనసాగించే ప్రతి రాజు నీకు భర్తతో సమానమవుతాడు అని శపించింది. అందుకే రాజులందరినీ భూపతులు అని పిలుస్తారు. ఈ శాపంలో దాగి ఉన్న అత్యంత భయంకరమైన నిగూఢార్థం ఏమిటంటే, ఉదాహరణకు ఒక రాజు ఉన్నాడనుకోండి, అతను భూపతి. కాలక్రమేణా రాజ్యాధికారం అతని కొడుకు చేతుల్లోకి వెళుతుంది. అప్పుడు ఆ కొడుకు కూడా భూపతి అని పిలువబడతాడు. అప్పుడు భూమాతకు తండ్రి కొడుకులు ఇద్దరూ భర్తలే. అంటే భూమాతకు తండ్రి కొడుకులు ఇద్దరూ భర్తలే అనే దౌర్భాగ్యపు పరిస్థితి ఏర్పడింది. ఓర్పుకు మారుపేరైన భూదేవి
పార్వతీదేవి ఇచ్చిన ఆ భయంకరమైన శాపాన్ని కూడా మారు మాట్లాడకుండా భరించగలిగింది. ఈ శాపాల పర్వం తర్వాత పార్వతీదేవి తీవ్రమైన ఏకాంతాన్ని అనుభవించింది. ఆమెకు పూర్తిగా విధేయుడైన తన సొంత శక్తితో పుట్టిన ఒక కుమారుడిని కోరుకుంది. ఇదే తర్వాతి కాలంలో వినాయకుడి జననానికి దారి తీసింది. వినాయకుడు ఎలా జన్మించాడు, ఆ తర్వాత గణాధిపతిగా ఎలా నియమించబడ్డాడు, ఈ 2 అద్భుతమైన ఎపిసోడ్లు గజనాన పార్ట్ 1 పార్ట్ 2 రూపంలో మన ఛానల్లో ఇప్పటికే ఉన్నాయి. పూర్తి కథను తెలుసుకోవాలంటే ఐ బటన్ ని క్లిక్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, ఇక శివ తేజస్సు ఆ శరవణ తటాకంలో కలిసినప్పుడు అది పరోక్షంగా పార్వతీదేవి శక్తిలోనే కలిసినట్టయింది. శివ తేజస్సు, గంగా, పార్వతీ అంశ కలిసిన ఆ తటాకంలో ముందు ఒక్కసారిగా అపూర్వమైన కాంతి వెలిగింది. పురాణాల ప్రకారం ఆ శివ తేజస్సు నుంచి మొదటగా బంగారం రూపం పుట్టింది. ఆ బంగారాన్ని శివవీర్యం అని కూడా ప్రతీకాత్మకంగా పేర్కొన్నారు. ఆ బంగారం విస్తరించి చుట్టుపక్కల రెల్లు, చెట్లు బంగారు కాంతితో మెరుస్తూ కనిపించాయి. తరువాత వెండి పుట్టింది. ఆ తరువాత మిగిలిన క్షరభాగం నుండి రాగి, ఇనుము, తరువాత తగరం, సీసం వంటి లోహాలు పుట్టాయి. ఇక మిగిలిపోయిన సూక్ష్మమైన తేజస్సు అణువులు భూమితో కలిసిపోవడంతో నానా రకాల ధాతువులు, లోహశిలలు, రత్నాలు పుట్టాయి. ఇవన్నీ పుట్టిన దేవతలు ఆశ పెట్టుకున్న కుమారుడు మాత్రం కనబడలేదు. దేవతలందరూ పైనుండి చూస్తూ ఇంత తేజస్సు పుట్టి లోహాలుగా మారింది, కానీ బాలుడెక్కడా అని ఆతృతగా ఎదురు చూశారు. కొద్దిసేపటికి రెల్లదుబ్బల మధ్య నుండి బ్రహ్మాండమైన కాంతి కిరణాలు మెరిశాయి. మార్గశిర శుద్ధి షష్ఠి తిథిన ఆ కాంతి మధ్యలో నుండి 6 ముఖాలతో అపురూపమైన సౌందర్యంతో ఒక బాలుడు అవతరించాడు. అమ్మయ్య, శివపుత్రుడు జన్మించాడు, మన బాధలన్నీ ఇప్పుడు తీరుతాయి అని దేవతలు సంతోషంతో పూల వర్షం కురిపించారు. ఇంద్రాది దేవతలు ఆనంద కిలకిల రావాలతో గగనతలం నింపేశారు. ఆ శిశువు పాల కోసం ఏడవడం ప్రారంభించాడు. అప్పుడు కృతికా దేవతలు అతనికి పాలిచ్చి పెంచడానికి నియమితులయ్యారు. ఒక్కో ముఖం ఒక్కో కృతికకు ఎదురుగా ఉండేలా 6 ముఖాలతో ఉన్న ఆ శిశువు ఏకకాలంలో 6 పాలు తాగాడు. అందుకే ఆయనకు కార్తికేయుడు అనే నామం ఏర్పడింది. 6 ముఖాలు కలిగి ఉన్నందున షణ్ముఖుడు అనే పేరు వచ్చింది. రెల్ల పొదలలో శరవణ తటాకంలో పుట్టినందున శరవణుడు అనే నామం ప్రసిద్ధి చెందింది. తల్లిదండ్రుల ప్రియమైన చిన్న బాలుడిగా, ఎల్లప్పుడూ బాలరూపం వలె కనిపించే దివ్యస్వామిగా కుమారస్వామి అని పిలువబడ్డాడు. శివుడి నుండి తేజస్సుగా స్ఖలనమై వచ్చాడనే భావంతో స్కందుడు అనే నామం కూడా ఏర్పడింది. గంగాదేవి కొంత సమయం శివ తేజస్సును భరించినందున గాంగేయుడు అనే నామము ప్రసిద్ధిలోకి వచ్చింది. అగ్ని ద్వారా ప్రయాణం చేసినందున అగ్నిజుడు అనే భావన కూడా ఆయనకు సంబంధించి చెప్పబడింది. సుబ్రహ్మణ్యం అనే నామానికి మరొక విశేషం ఉంది. ఒకసారి బ్రహ్మ, శివ ఇద్దరికి కూడా ప్రణవం, ఓంకారతత్వం, వేదమూలార్థం గురించి బోధించిన వాడే ఈ బాలసుబ్రహ్మణ్యం. సు అంటే శోభమైన, బ్రహ్మణ్యం అంటే బ్రహ్మతత్వం, బ్రహ్మజ్ఞానం. ఇలా సుబ్రహ్మణ్యుడు అన్న నామం ఆయనకు లభించింది. బాల్య వ్యవస్థలోనే శివుడి తేజస్సు, పార్వతి ప్రకృతి, గంగ పవిత్రత, అగ్ని శక్తి, భూమి సహన శక్తి ఇవన్నీ కలిసిన ఈ బాలసుబ్రహ్మణ్యం అపార బలశాలి మరియు యుద్ధతంత్ర నిపుణుడయ్యాడు. ఇంతలో దేవతలందరూ తారకాసురుని భీకర ఆచారాలు, దురాగతాలు, లోకాల బాధస్థితి, మునుల ఆర్తనలు అన్ని విపులంగా కుమారస్వామికి వివరించారు. మీరు జన్మించిన ప్రధాన కారణం ఈ తారకాసురుని సంహారం, దానికి సిద్ధం కావాలి అని చెప్పారు. 7వ సంవత్సరానికి చేరుకున్న బాలసుబ్రహ్మణ్యం యుద్ధానికి సిద్ధమయ్యాడు. దివ్య ఆయుధాలతో ప్రకాశిస్తూ తండ్రి శివుని ఆశీర్వచనంతో, తల్లి పార్వతీదేవి అనుగ్రహ కటాక్షంతో, దేవతలందరి సమ్మతంతో కుమారస్వామి సమస్త దేవతలకు సేనాధిపతిగా నియమితుడయ్యాడు. తారకాసురుడు తన అహంకారంతో, వరబలంతో దిక్కులు తెలియకుండా వినాశనానికి పూనుకున్నాడు. దేవాసుర సంగ్రామం ప్రారంభమైంది. పర్వతాలని సమానంగా నరికే రథాలు, గగనతలంలో దూసుకెళ్తున్న ఆయుధాలు, నానా రూపాలలో రాక్షసులు, దేవసైన్యాల గర్జనల మధ్యలో బాలసుబ్రహ్మణ్యుడి సింహనాదం. ఆ సంగ్రామం ఆకాశం కూడా వణికిపోయే స్థాయిలో జరిగింది. పంచభూతాలన్నింటి స్వరూపాలను తనలో కలిగిన కుమారస్వామి అగ్ని స్వరూపంగా, జల స్వరూపంగా, పృథ్వీ స్వరూపంగా, వాయు స్వరూపంగా, ఆకాశ స్వరూపంగా విరాజిల్లాడు. చివరికి ఘోర యుద్ధంలో తారకాసురుణ్ణి సంహరించి దేవతలను, లోకాలను రక్షించాడు. తరువాత దేవసేన, వల్లీదేవిలను వివాహం చేసుకుని స్కంద, కార్తికేయ, శరవణ, షణ్ముఖ, కుమారస్వామి, సుబ్రహ్మణ్య అన్న నామాలతో 3 లోకాల్లోనూ ఆరాధించబడుతున్నాడు. పురాణ వాజ్మయం ప్రకారం సుబ్రహ్మణ్య లోకం సూర్యమండలానికి పైన అత్యంత తేజోవంతమైన ప్రదేశంలో ఉన్నట్లు చెప్పబడింది. ఇది కేవలం ఒక భౌతికమైన ప్రదేశం మాత్రమే కాదు, పరమ పవిత్రమైన ఒక దివ్య స్థితి. షణ్ముఖోత్పత్తి కథను భక్తిభావంతో నమస్కరించారు.
నమస్కరిస్తూ సుబ్రహ్మణ్య స్వామి నామాన్ని జపిస్తూ శ్రద్ధగా వింటే ఈ లోకం విడిచి వెళ్లిన తర్వాత సుబ్రహ్మణ్య లోకాన్ని పొందుతారు అని స్మృతులు పురాణాలు సాక్ష్యంగా చెబుతున్నాయి. పిల్లల క్షేమం కోసం సత్సంతానం కోసం సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం మహా పుణ్యకరం అని పురాణాలు చెబుతున్నాయి. సర్పదోషం ఉన్నవారు, వివాహ లేఖ్యాలు ఆగిపోయిన వారు, సంతానం కోసం ఎదురు చూస్తున్న గృహస్థులు, ధైర్యం పరాక్రమం విద్యాబుద్ధి కోసం ఆకాంక్షించే యువకులు అందరూ సుబ్రహ్మణ్య స్వామిని శరణు కోరితే ఆయన కృపతో సమస్యలు తొలగిపోతాయని నమ్మకం. ముఖ్యంగా సుబ్రహ్మణ్య కళ్యాణాన్ని దర్శించే వారికి కళ్యాణ యోగం కలుగుతుందని, సుబ్రహ్మణ్యుణ్ణి పేరు జపించే వారికి బాల సౌభాగ్యం, సత్సంతానం ఆయురారోగ్యాలు లభిస్తాయని గ్రంథాలు చెబుతాయి. ఇదే ఈ విస్తృతంగా వినిపించే షణ్ముఖోత్పత్తి కథ. ఇక కుమారస్వామి శూరపద్ముడిని సింహముఖుడిని ఎలా సంవరించాడో ఇంకొక వీడియోలో చెబుతాను. జై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ని కమెంట్ లో రాయండి. తిరుమల వెంకటేశ్వర స్వామి సంపూర్ణ చరిత్ర మీద ఒక డీటెయిల్డ్ వీడియో మన ఛానల్లో ఉంది. తెలుసుకోవాలనుకుంటే ఎండ్ స్క్రీన్ ని క్లిక్ చేయండి. గోవిందా గోవిందా.